స్టూడెంట్స్, మన మునుపటి సెషన్లో లీనియర్ బహుపదులు, క్వాడ్రాటిక్ బహుపదులు, క్యూబిక్ బహుపదులు, గ్రాఫ్ల గురించి తెలుసుకున్నాం. ఈ సెషన్లో మనం సున్నాలు మరియు బహుపదుల గుణకాల మధ్య సంబంధం గురించి నేర్చుకుంటాము. బహుపదులు మన దైనందిన జీవితంలో ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి. ఇంజనీర్లు రోలర్ కోస్టర్ని డిజైన్ చేసేటప్పుడు మోడల్ కర్వ్లకు బహుపదులను ఉపయోగిస్తారు. అయితే సివిల్ ఇంజనీర్లు భవనాలు, రోడ్లను డిజైన్ చేయడానికి ఉపయోగిస్తారు. విద్యార్థులు జ్యామితి మరియు క్యాలిక్యులస్లలో బహుపదులను ఉపయోగిస్తారు. బహుపది యొక్క రేఖాగణిత అనువర్తనాలు ఆకారం యొక్క చుట్టుకొలత, ఉపరితలం యొక్క వైశాల్యం మరియు ఘనపరిమాణం యొక్క పరిమాణాన్ని కనుగొనడంలో పాల్గొంటాయి. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ పూర్తయిన తరువాత మీరు వీటిని చేయగలరు. బహుపది యొక్క సున్నాలు మరియు గుణకాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవటం. బహుపది సున్నాల మొత్తం, ఉత్పత్తి మరియు ఉత్పత్తుల మొత్తం కోసం సూత్రాలను వర్తింపచేయటం. ఈ సంబంధాల ధృవీకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించటం. క్వాడ్రాటిక్ మరియు క్యూబిక్ బహుపదుల యొక్క సున్నాలను కనుగొని వాటిని బహుపది యొక్క గుణకాలతో సంబంధం కలిగి ఉండటం. కీలక పదాలు: సున్నాలు, గుణకాలు, చతుర్భుజ బహుపది, క్యూబిక్ బహుపది, మొత్తం, మనం బహుపది యొక్క బహుపది మరియు సున్నాల గురించి తెలుసుకున్నాం. మనం గుర్తు చేసుకుందాం. m డిగ్రీ యొక్క బహుపది p ఇంటూ x, y p ఇంటూ x గ్రాఫ్ x అక్షాన్ని చాలా m పాయింట్ల వద్ద కలుస్తుందని మనకు తెలుసు. కాబట్టి డిగ్రీ m యొక్క బహుపది p ఇంటూ x గరిష్టంగా m సున్నాలను కలిగి ఉంటుంది. బహుపదుల గ్రాఫ్లు మరియు సున్నాలను గుర్తు తెచ్చుకోవడానికి కొన్ని ఉదాహరణలను చూద్దాం. ఉదాహరణ: దిగువ గ్రాఫ్ని చూడండి మరియు సున్నాల సంఖ్యను కనుగొనండి. పరిష్కారం: గ్రాఫ్ని చూడడం ద్వారా మనం చెప్పగలం సున్నాల సంఖ్య 1. పై గ్రాఫ్కు సున్నాల సంఖ్య 1 ఎందుకంటే ఇది x అక్షాన్ని ఒక్కసారి మాత్రమే కలుస్తుంది. ఇంకొక ఉదాహరణ చూద్దాం. దిగువ గ్రాఫ్ని చూడండి మరియు సున్నాల సంఖ్యను కనుగొనండి. పరిష్కారం: మనం గ్రాఫ్ని గమనిస్తే ఏర్పడిన పారాబోలా 2 పాయింట్ల వద్ద x అక్షాన్ని కలుస్తుంది. పరిష్కారం: పరిష్కారాల సంఖ్య 2 ఎందుకంటే గ్రాఫ్ x అక్షాన్ని 2 చోట్ల కలుస్తుంది. కాబట్టి సున్నాల సంఖ్య 2. ఇప్పుడు మనం బహుపది యొక్క సున్నాలు మరియు గుణకాల మధ్య సంబంధాన్ని నేర్చుకుందాం. రూపం యొక్క సరళ బహుపదాలు y ax ప్లస్ b రూపం యొక్క సరళ బహుపదాల సున్నా మైనస్ b/a అని తెలుసుకున్నాం. మరియు మునుపటి తరగతులలో మనం వర్గీకరణ నుండి క్వాడ్రాటిక్ బహుపది యొక్క సున్నాలను కనుగొనవచ్చని తెలుసుకున్నాం. మనం మధ్య పదాన్ని 2 పదాల మొత్తంగా విభజించాం. ఇక్కడ ఆ 2 పదాల ఉత్పత్తి మొదటి మరియు మూడవ పదాల ఉత్పత్తికి సమానంగా ఉంటుంది. క్వాడ్రాటిక్ బహుపది యొక్క ప్రామాణిక రూపం p ఇంటూ x ax² ప్లస్ bx ప్లస్ c. ఇప్పుడు మనం కారకాలుగా విభజిద్దాం. ax² ప్లస్ bx ప్లస్ c k ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా. అప్పుడు కారకాలను గుణించిన తర్వాత మనకేం లభిస్తుందంటే k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా.
ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ యొక్క గుణకాలు మరియు రెండు వైపులా స్థిరమైన పదాలను పోల్చడం ద్వారా మనకు లభిస్తుంది. a = k, b = -k ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, c = k ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ఆల్ఫా బీటా c/a. సున్నాలు మరియు గుణకాల మధ్య సంబంధాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. క్వాడ్రాటిక్ బహుపది p × x = x² + 10x + 24ని పరిగణించండి. మధ్యకాలాన్ని విభజించడం ద్వారా మనకు లభిస్తుంది x² + 6x + 4x + 24 x × x + 6 + 4 × x + 6. పరిష్కరించిన తర్వాత మనకేం లభిస్తుంది? x + 4 × x + 6. కాబట్టి x + 4 = 0 or x + 6 = 0 అయినప్పుడు p × x = x² + 10x + 24 విలువ 0. అంటే x -4 లేదా x -6. కాబట్టి ఇచ్చిన బహుపది సున్నాలు -4 మరియు -6. ఆల్ఫా ప్లస్ బీటా -b/a. ఇప్పుడు సున్నాల మొత్తం -4 ప్లస్ -6 -10 -10/1 coefficient of x by coefficient of x². Alpha beta c/a. సున్నాల -4 × -6 24. (24/1) constant term by coefficient of x². క్వాడ్రాటిక్ బహుపదుల సున్నాలు మరియు గుణకాల మధ్య సంబంధంపై ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ: క్వాడ్రాటిక్ బహుపది x² - 6x + 5 యొక్క సున్నాలను కనుగొని బహుపది యొక్క సున్నాలు మరియు గుణకాల మధ్య సంబంధాన్ని ధృవీకరించడం. పరిష్కారం: మనకి x² - 6x + 5 x² - 5x - x + 5 x × x - 5 - 1 × x - 5. Therefore, x - 1 × x - 5. x - 1 0 లేదా x - 5 0 అయినప్పుడు p × x x² - 6x + 5 విలువ 0. అంటే x 1 లేదా x 5. కాబట్టి ఇచ్చిన బహుపది యొక్క సున్నాలు 1 మరియు 5. ఇప్పుడు సున్నాల మొత్తం 1 + 5 = 6 -6/1 coefficient of x by coefficient of x². సున్నాలు 1 × 5 5 5/1 constant term by coefficient of x². ఇప్పుడు మనం సున్నాలు మరియు బహుపదుల గుణకాల సంబంధానికి సంబంధించి ఉదాహరణలు చూద్దాం.
ఉదాహరణ సున్నాల మొత్తం మరియు ఉత్పత్తిని వరుసగా -5, 4గా కలిగి ఉంటే క్వాడ్రాటిక్ బహుపదిని కనుగొనండి. పరిష్కారం చతుర్భుజ బహుపది ax² + bx + cగా ఉండనివ్వండి. క్వాడ్రాటిక్ బహుపది యొక్క సున్నాలు ఆల్ఫా బీటా. ఇచ్చిన సున్నాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా -5 -b/a. సున్నాలు ఆల్ఫా ఇంటూ బీటా 4 c/a. పోల్చటం ద్వారా మనకు a 1, b 5, c 4 లభిస్తాయి. ఇప్పుడు పై పరిస్థితులకు బాగా సరిపోయే ఒక క్వాడ్రాటిక్ బహుపది x² + 5x + 4. పైన పేర్కొన్న షరతులకు ఉత్తమంగా సరిపోయే ఏదైనా ఇతర వర్గ బహుపది k × x² + 5x + 4 రూపంలో ఉంటుంది. మనం p × x x³ - 6x² + 11x - 6. p × x 0, x 1, 2, 3. ఇప్పుడు తనిఖీ చేయొచ్చు. px ఒక క్యూబిక్ బహుపది కనుక ఇది గరిష్టంగా 3 సున్నాల్ని కలిగి ఉంటుంది. కాబట్టి 1, 2, 3 క్యూబిక్ బహుపది యొక్క 3 సున్నాలు. px x³ - 6x² + 11x - 6. ఇప్పుడు సున్నాల మొత్తం 1 + 2 + 3 6 -6/1 coefficient of x² / coefficient of x³. సున్నాల 1 × 2 × 3 6 -6/1 కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². సున్నాల మొత్తంలో మరొక సంబంధం ఉంది. సున్నాల మొత్తం 1 × 2 + 2 × 3 + 3 × 1 2 + 6 + 3 11. కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. క్యూబిక్ బహుపది యొక్క సున్నాలు మరియు గుణకాలకు సంబంధించిన సూత్రాలను చూద్దాం. ఆల్ఫా బీటా గామా క్యూబిక్ బహుపది ax³ + bx² + cx + d యొక్క సున్నాలైతే ఇక్కడ a b c d గుణకాలు మరియు a b c d వాస్తవ సంఖ్యలు. మూలాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -b/a. మూలాలు ఆల్ఫా బీటా గామా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా -d/a. సున్నాలు మొత్తం ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా c/a. బహుపది యొక్క గుణకాలు మరియు సున్నాల మధ్య సంబంధంపై ఘనపు బహుపది యొక్క ఉదాహరణని చూద్దాం. ఉదాహరణ 4x³ - 10x² + 7x - 3/2 అనేది 1/2, 1/2, 3/2 సున్నాలతో కూడిన క్యూబిక్ బహుపది అయితే కోఎఫిషియెంట్స్ మరియు క్యూబిక్ బహుపది యొక్క సున్నాల మధ్య సంబంధాన్ని ధృవీకరించండి. పరిష్కారం బహుపది 4x³ - 10x² + 7x - 3/2 ఇవ్వబడింది. ఇక్కడ a 4, b -10, c 7, d -3/2. ఆల్ఫా 1/2, బీటా 1/2, గామా 3/2.
ఇప్పుడు మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 5/2. ఇప్పుడు 2ని 2తో గుణించండి. మనకు 10/4 వస్తుంది. మనం కూడా రాయొచ్చు -10/4 ఈజ్ ఈక్వల్ టు -b/a. అందువల్ల ఇది ధృవీకరించబడింది. మూలాల మొత్తం -b/a. సున్నాల మొత్తం ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు c/a. ఈజ్ ఈక్వల్ టు 7/4 ఈజ్ ఈక్వల్ టు c/a. అందువల్ల మూలాల ఉత్పత్తి మొత్తం c/a అని ధృవీకరించబడింది. మూలాల ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు 1/2 × 1/2 × 3/2 ఈజ్ ఈక్వల్ టు 3/8. 3/8 అని రాయొచ్చు. (3/2 × 1/4) minus into -3/2 into 1/4 is equal to -d/a. అందువల్ల సున్నాల ఈక్వల్ టు -d/a అని ధృవీకరించబడింది. అందువల్ల ఘనపు బహుపది యొక్క గుణకాలు మరియు సున్నాల మధ్య సంబంధం ధృవీకరించబడింది. ఇప్పుడు ఈ సెషన్లో మనం నేర్చుకున్న బహుపదుల అంశాన్ని సంగ్రహిద్దాం. ఆల్ఫా బీటా అనేది చతుర్భుజ బహుపది యొక్క సున్నాలైతే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఆల్ఫా బీటా గామా క్యూబిక్ బహుపది యొక్క సున్నాలైతే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు c/a. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. వీక్షించినందుకు ధన్యవాదాలు.